హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోనే మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలనేది చూద్దామండి. 4 డాట్ బ్లౌజ్ కటింగ్ అనేది నేను ముందు మీకు ఆల్రెడీ షేర్ చేస్తున్నాను. ఒకవేళ ఆ వీడియో చూడలేనట్టయితే కనుక నేను అది లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ బ్లౌజ్కి ఏంటంటే మనకి బ్యాక్ పార్ట్లోకి బార్డర్ వచ్చింది, అది కూడా కుందన్ వర్క్ ఉన్నది. హ్యాండ్స్కి వర్క్ రాలేదండి, మనం కటింగ్ చేసుకునేటప్పుడే చూసాం కదా. ఇప్పుడు రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి మనం బార్డర్ని అంటే హెమ్మింగ్ బెల్ట్ లేకుండానే మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టి ఇలా మనం ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ నడుము అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేస్తే మనకి లైనింగ్ అనేది నడుము దగ్గర జాయింట్ అయిపోద్ది అనమాట. లైనింగ్ పెట్టేటప్పుడు మాత్రం మెడ దగ్గర పర్ఫెక్ట్గా సెంటర్ పాయింట్ కరెక్ట్గా సెంటర్ ఉండేటట్టుగా చూసుకుని 4 వైపులా పర్ఫెక్ట్గా పెట్టుకుని ఆ తర్వాత ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇలా రివర్స్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకుంటే సరిపోద్ది. సరేనండి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ అన్నది 4 టక్స్ వస్తాయండి. 4 టక్స్ వచ్చి చక్కగా మనకి అంటే ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాం. ప్రతి సైజ్ వాళ్ళకి కూడా నేను చూపించే విధంగా స్టిచ్చింగ్ చేశారంటే అది కూడా షేప్ అనేది పర్ఫెక్ట్గానే వస్తుంది. సరేనండి. ఇప్పుడు పైనుంచి ఇలాగ ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకుందాం. హెమ్మింగ్ బెల్ట్ మనకి ఎలా వేసుకోవాలనుకుంటే కనుక లోపల వైపు లైనింగ్ జాయింట్ చేసుకుని కింద నడుముకి మనం హెమ్మింగ్ బెల్ట్ని రెడీ చేసుకుంటాం. లేదు అనుకుంటే కనుక లైనింగ్ బ్లౌజులు ఇలా కూడా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు. కింద మనకి కొద్దిగా వర్క్ వచ్చింది కాబట్టి దలసరిగానే ఉంటుంది కాబట్టి మనకి సపోర్ట్ ఉంటుంది అనమాట. సరేనండి. ఇలా అంచంటే ఒకటి స్టిచ్ అనేది చేసేయండి. మామూలుగా అయితే ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది, కానీ వర్క్ ఉండడం వల్ల ఏంటంటే అంచంటే ఒక స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత ఇలాగ మనం రివర్స్ చేసుకుని నీట్గాని మనకి చుట్టూ కూడా 4 వైపులా కూడా ఫస్ట్ నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. నెక్ దగ్గర నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఈ రకంగా నెక్ దగ్గర స్టార్ట్ చేసి అంచంటే స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. లైనింగ్ పై వైపు ఉండాలి, ఒరిజినల్ పీస్ అన్నది మిషన్కి కింద వైపు ఉండాలి. అలా అయితే కనుక మీకు లైనింగ్ అంచులు ఎంతవరకు ఉన్నాయన్నది తెలుస్తుంది. లైనింగ్ అంచంటే స్టిచ్చింగ్ చేయడానికి మనకి కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం కొలుచుకొని కటింగ్ చేసేది లైనింగే కాబట్టి లైనింగే ఒరిజినల్ కటింగు. మనకి రఫ్గా కొద్దిగా మనం ఒరిజినల్ పీస్ని కటింగ్ చేస్తాం కాబట్టి లైనింగ్ అంచంటే ఈ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో పెట్టండి, అవే వీడియోస్ చేసి మీకు నేను అందిస్తాను. సరేనండి. ఇప్పుడు దీనికి ఇంతవరకు లైనింగ్ అటాచ్ చేస్తాం కాబట్టి చక్కగా డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకి లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా కుట్టిన తర్వాత ఏమైనా ఒరిజినల్ పీస్ ఎక్కువగా ఉంటే కనుక ఇలా కటింగ్ చేసి ట్రిమ్మింగ్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్టే ఫస్ట్ ట్రిమ్మింగ్ చేసుకుంటే కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఫినిషింగ్గా కనిపిస్తుంది. సరేనండి. ఇటువైపు కూడా ఒకవైపు అయింది కదా, ఇటువైపు కూడా అలాగే స్టిచ్చింగ్ చేసేస్తాను. దాని తర్వాత ఇలా బ్యాక్ పార్ట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. డాట్ స్టిచ్ చేయడానికి ఇలా షోల్డర్ని పర్ఫెక్ట్గా ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి. ఎప్పుడు కూడా డాట్ అనేది షోల్డర్కి సెంటర్లో ఉంటే భుజాలు జారకుండా ఉండడానికి మనకి ఈ డాట్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇలా ఫోల్డింగ్ పెట్టి మనం 1 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా డాట్స్ కోసం, అది ఇప్పుడు యూజ్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ వెడల్పు అలాగే 4 ఇంచులు పొడవు తీసుకోండి. ఇటు కింద 1/2 ఇంచ్ ఇటువైపు పెట్టామంటే అటువైపు కూడా 1/2 ఉంటుంది కాబట్టి 1 ఇంచ్ అన్నది మనకి ఇక్కడ ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. ఇక్కడ లాక్ చేయండి. తర్వాత ఈ రకంగా తీసుకొచ్చి ఇక్కడ కూడా లాక్ చేసేయండి. ఇదే రకంగా రెండో వైపు కూడా షోల్డర్కి సెంటర్లో ఫోల్డ్ చేసుకుని నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అన్నది నేను జాయింట్ చేస్తానండి. ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెడితే లైనింగ్ పై వైపుకు ఉండేటట్టుగా చూసుకోండి. 2 కూడా ఒకే సైజులో ఉన్నవా లేవా అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. మెడ దగ్గర కానీ ఆమ్ రౌండ్ దగ్గర కానీ కింద పొడవు దగ్గర కానీ పర్ఫెక్ట్గా లైనింగ్ జాయింట్ చేసిన తర్వాత 2 ఒకే సైజులో ఉన్నాయా లేవా చెక్ చేసుకోండి. తర్వాత హుక్కుల దగ్గర నుంచి ఇలాగ 3 ఇంచీల దగ్గరికి కింద షేప్ కోసం అని చెప్పేసి ఒక మార్కింగ్ పెట్టాలి. అంటే 3 ఇంచుల తర్వాత మనకి షేప్ మనకి ఈ డాట్ అన్నది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ 4 డాట్స్కి ఎప్పుడు కూడా ఏ సైజు వాళ్ళకన్నా సరే 2 ఇంచులకి మార్కింగ్ అన్నది పెట్టుకోండి. ఇలా 2 ఇంచులకి మార్కింగ్ పెడితే సరిపోద్ది. సరేనండి. ఇప్పుడు ఈ 3 ఇంచుల దగ్గరికి ఇక్కడ ఈ చివరి నుంచి మనం 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టాం కదా, ఆ కట్టు తర్వాత 2 ఇంచులు పెట్టాం కదా, ఆ మార్కింగ్ దగ్గర ఇలా కట్ అనేది ఇలా పెట్టేయండి. దాని తర్వాత మనకి ఇక్కడ పొడవు అనేది మనకి ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పొడవు అన్నది కనీసం ఒక 3 ఇంచుల దగ్గరకు ఉండేటట్టు చూసుకోండి. అది తిన్నంగా ఎంతవరకు వస్తుంది అన్నది ఇలా చెక్ చేసుకుంటే కనీసం ఒక 2.5 ఇంచుల దగ్గరికి వస్తుంది అనమాట. ఇక్కడికి ఇలాగా 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. పైనుంచి అయితే 2.5 వచ్చింది, కింద నుంచి అయితే 2.5 ఇంచులు వచ్చింది. సరేనండి. అక్కడికి ఇలా మార్కింగ్ పెట్టి అక్కడ ఒక కటింగ్ అనేది పెడుతున్నాం. అంటే కింద నుంచి కొలుచుకోండి 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టండి. దాని తర్వాత ఇక్కడ మనకి సైడ్ జాయింట్ల వైపు ఉంది కదా, అక్కడ కూడా ఒక డాట్ అనేది వస్తుంది. అక్కడ కనీసం ఇలా చూసుకుంటే కనుక 1.5 ఇంచ్ అన్నా సరే మీరు
ఇలా కింద నుంచి వదిలేసి కనీసం 1.5 1.5 వదిలేసి ఇలాగా ఒక కట్ అనేది పెట్టాలి. నేను 1.5 ఇంచుకి పెట్టాను. తర్వాత ఇక్కడ మనకి ఈ సెంటర్ ఉంది కదా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ దగ్గరికి మనకి ఈ కుట్టు అనేది వస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒక కట్ అనేది ఇలా పెట్టండి. కార్నర్ పాయింట్ దగ్గర నుంచి మనకి సైడ్ జాయింట్ల వైపు ఒక 1/2 ఇంచ్కి డౌన్ చేసి పెట్టండి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ ఉంది కదా, ఈ మెయిన్ డాట్కి రెండింటికి మధ్యలో సెంటర్ పాయింట్ తీయాలి, అంటే 1 ఇంచ్ అనమాట కరెక్ట్గా. ఇప్పుడు ఈ చివరి నుంచి చూసుకుంటే హుక్కుల దగ్గర చూసుకుంటే కనుక ఈ మెయిన్ డాట్ సెంటర్ పాయింట్ 4 ఇంచులకు వచ్చింది. ఇక్కడ నుంచి కూడా 4 ఇంచులకు మార్కింగ్ పెడితే లైన్ స్ట్రైట్గా వస్తుంది. ఈ స్ట్రైట్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర కింద నుంచి పైకి 3 ఇంచీల వరకు ఇలా లైన్ డ్రా చేయండి. అంటే డాట్ పొడవు అన్నది 3 ఇంచీలు ఉండాలన్నమాట. ఇలా ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఈ సైడ్లు కటింగ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ నుంచి ఇలాగ ఈ కట్కి ఇలాగ హుక్కుల వైపు స్ట్రైట్గా పట్టుకున్న తర్వాత అక్కడ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇటువైపుకి 1.5 ఇంచుకి మనం మార్కింగ్ పెట్టాలి. అటువైపు నుంచి 1.5 ఇంచుకి మార్కింగ్ పెడితే మిగతాదంతా ఇలా స్ట్రైట్గా లైన్ అన్నది ఇలా గీసేయండి. ఈ డాట్ ఇలా వేసుకోవాలన్నమాట. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా పట్టుకుంటే కనుక ఇప్పుడు మనం మార్కింగ్ పెట్టిన కట్టుకు దగ్గర పెట్టుకుని ఇక్కడ కూడా 1.5 ఇంచు దగ్గర వదిలేసి మిగతాదంతా లైన్ డ్రా చేసేయాలి. అంటే మెయిన్ డాట్ దగ్గర నుంచి 2 డాట్లు కూడా 1.5 డిస్టెన్స్ అనేది ఉండాలి. ఇక్కడ నుంచి ఆమ్ రౌండ్ దగ్గర కూడా 1.5 ఇంచు వదిలేసి ఇలా మనం లైన్ గీస్తాం. చాలా ఈజీ అండి. మెయిన్ డాట్ నుంచే చూసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా చెక్ చేసుకోకూడదు, సరేనండి. మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి ఇది 1.5 ఉందా, అటువైపు నుంచి అది 1.5, అక్కడి నుంచి పైది 1.5 అలా చూసుకోండి సరిపోద్ది. ఇలా కొద్దిగా నేను డార్క్గా లైన్ డ్రా చేసేస్తున్నానండి. ఈ లైన్స్ అనేవి మనం ఆల్రెడీ డ్రా చేసాం కాబట్టి మనకి ఇది కొద్దిగా డార్క్గా మనం డ్రా చేసి ఆపోజిట్గా ఉన్న దాని మీద ఇలా పెట్టి, అంటే లైనింగ్ వైపు ఉండేటట్టు ఇలా పెట్టి ఒక్కసారి గట్టిగా అదిమేమో అంటే కనుక రెండో వైపు కూడా సేమ్ మార్కింగ్లు అన్నవి మనకి వచ్చేస్తాయి. అంటే రెండు కూడా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అటు ఇటు అంటే పొడ లెంత్లో కానీ ఏది కూడా అటు ఇటు అయ్యే అవకాశం ఉండదన్నమాట. చూస్తారు కదండి, లైట్గా మార్కింగ్ పడింది కదా, ఆ మార్కింగ్ మీదే మళ్ళీ నేను కొద్దిగా డార్క్గానే డ్రా చేసేస్తున్నాను. ఇలా మనం మార్కింగ్లు చేసేసుకున్నాము అంటే కనుక నీట్గా ఫాస్ట్గా అన్నది స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మామూలుగా 3 డాట్స్ అన్నది ఏంటంటే మనం ఇంత లెంత్ పెట్టుకోవాలని చెప్పేసి మనకి అది పెట్టుకుని అది కొలుచుకుంటూ స్టిచ్చింగ్ చేసేస్తే సరిపోద్ది. కానీ 4 డాట్స్ అన్నవి 4 వైపులా కూడా ఒకే రకమైన డిస్టెన్స్ అన్నది మెయింటైన్ చేయాలి. అలా అయితే షేప్ అన్నది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ 2 కట్స్ని ఇలా కలపండి. ఇలా కలిపిన తర్వాత చూసారా, ఆల్రెడీ మనం మెయిన్ డాట్కి మార్కింగ్ చేసుకున్న లైన్ మీదే స్టిచ్ చేస్తే సరిపోయింది. ఫస్ట్ లాస్ట్ లాక్ చేయడం మర్చిపోకండి. తర్వాత ఇక్కడ హుక్కుల దగ్గర ఉన్న లైన్కి కరెక్ట్గా లైన్ దగ్గర ఫోల్డింగ్ వచ్చేటట్టు పట్టుకొని ఫస్ట్లో మాత్రం ఒక పాదం ఖర్చు వెడల్పుని ఇలాగా స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసి మనకి లైన్ ఎండింగ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు క్రాస్గా తీసుకొచ్చేయడమే. చూసారు కదా, ఇలా పావించి మనం స్టార్ట్ చేసి మనకి లైన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు ఇలా క్రాస్గా తీసుకొచ్చి ఇక్కడ లాక్ చేసేయాలి. సరేనండి, మనకి అంటే ఇప్పుడు మిగతా 3 డాట్లు లైన్ గీసుకున్న దగ్గర ఫోల్డింగ్ అనేది వస్తుంది. చూసారు, ఈ లైన్ దగ్గర ఇలా ఫోల్డ్ చేసామా, ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంతవరకు ఉంది ఈ లైన్. ఇక్కడ పావించి స్టార్ట్ చేసుకుని ఈ లైన్ దగ్గరికి ఎండింగ్ లైన్ వరకు ఇలా క్రాస్గా స్టిచ్ చేస్తే సరిపోద్ది. పాదం ఖర్చు వెడల్పు అన్నదే స్టార్ట్ చేయండి, సరిపోద్ది. దీని తర్వాత మనకి సైడ్ జాయింట్ల వైపు కూడా మనకు ఒక డాట్ ఉంది కదా, అక్కడ కూడా కరెక్ట్గా ఈ లైన్ వరకు ఇలాగ పట్టుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత చక్కగా మనకి ఇక్కడ పావించ్ అనేది మార్జిన్ తీయొద్దంటే ఇంతవరకు మనం స్టిచ్ చేయాలి. కానీ ఇక్కడ చిన్నది మాత్రం పట్టుకుంటే సరిపోద్ది అనమాట. అంటే సన్నంగా రావాలి. ఈ డాట్ అనేది ఎక్కువ వెడల్పు మీరు ఫస్ట్ స్టార్టింగ్లో తీసేసారు అంటే కనుక సైడ్ జాయింట్ల దగ్గర ఇబ్బంది అయిపోద్ది. అంటే ఫ్రంట్ పార్ట్ అనేది షార్ట్ అయిపోద్ది అనమాట. అలా కాకుండా సన్నంగా వేసానన్న పేరుకి ఈ 4th డాట్ అనేది వేస్తాం. దానివల్ల ఏంటంటే మనకి చూసారు కదా, ఇలా మనకి తక్కువ క్లాత్ కింద తీసుకున్నా సరే మనకి పఫ్ అనేది అందంగా క్రియేట్ అవుతుంది. సరేనండి, ఈ రకంగా మనం 4 డాట్స్ అనేది వేసుకుంటాం. ఏ సైజు వాళ్ళకన్నా సరే ఇలాగే వేసుకుంటాము. ఏంటంటే మరీ ఎత్తి పెట్టినట్టుగా బాగా సూదిగా రాకుండా కొద్దిగా రౌండ్ షేప్ వచ్చినట్టుగా వస్తుంది 4 డాట్స్ అనేవి. సరేనండి, తర్వాత ఇలా 2 వైపులా 4 డాట్స్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం షేప్ బెల్ట్ని తీసుకుని రైట్ సైడ్ వైపు మనకి ఈ షేప్ బెల్ట్కి లైనింగ్లు 2 పీసులు పెట్టి ఫస్ట్ మనం కిందనున్న అంచుని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనం ఎప్పుడైతే షేప్ బెల్ట్ క్లాత్కి అంటే ఒరిజినల్ క్లాత్కి రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టామో ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేసి లైనింగ్ని ఇలా వెనక వైపుకి తిప్పేసాము అంటే కనుక మనకి క్లాత్ రైట్ సైడ్ ఒరిజినల్ అనేది బయటకు వస్తుంది. సరేనండి, ఈ రకంగా షేప్ బెల్ట్లు రెడీ చేసుకోవాలి. నార్మల్ మన బ్లౌజులకి ఎలాగైతే మనం షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకుంటామో అదే రకంగా షేప్ బెల్ట్ని
ఇలాగ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 4 వైపులా కూడా మనం లైనింగ్ పై వైపు ఉండేటట్టు ఇలా తిప్పుకొని లైనింగ్ అంచు అంటే మిగతా అంచులు కూడా స్టిచ్చింగ్ చేసేసాము అంటే కనుక మనకి జాయింట్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత లైనింగ్ కన్నా ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ పీస్ని కటింగ్ చేసి తీసేసుకోండి. సరేనండి, ఈ రకంగా ఇలా కటింగ్ చేసి తీసేసుకోండి. ఇలా 2 షేప్ బెల్ట్లు రెడీ అయిన తర్వాత 2 కూడా ఒకే సైజులో ఉన్నవా లేవా అన్నది ఇలా చెక్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా షేప్ బెల్ట్లు ఎక్కువ తక్కువ అవ్వకూడదు, 2 ఒకే సైజులోకి రావాలి. సరేనండి, ఎక్కడైనా సరే తేడా ఉంటే కనుక షేపుల దగ్గర ట్రిమ్ చేసుకోండి. దాని తర్వాత మనకి రెడీ చేసుకున్న ఫ్రంట్ పార్ట్లని ఇలా తీసుకోండి. ఇలా ఫ్రంట్ పార్ట్లు తీసుకున్న తర్వాత ఎదురెదురుగా షేప్ బెల్ట్ పెట్టి ఏ షేప్ బెల్ట్ ఎటువైపు వస్తో చూసుకున్న తర్వాత మీరు షేప్ బెల్ట్ని స్టిచ్చింగ్ చేసేయండి. ఎప్పుడు కూడా షేప్ బెల్ట్ కొనన్నది మనం ఒక పావించి వదిలేసి ఆ తర్వాత స్టార్ట్ చేయాలి. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టార్ట్ చేసుకోండి. డాట్ని ఇలా చిన్న ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక పాదం ఖర్చు వెడల్పుని ఈ షేప్ బెల్ట్ మనం జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ జాయింట్ చేసేసుకున్న తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది బాడీ మీదకి కుట్టొచ్చేటట్టుగా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, ఇలా రైట్ సైడ్ వైపు ఓపెన్ చేయండి. ఇలా బాడీ మీదకి వచ్చేటట్టుగా ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేశారు అంటే కనుక షేప్ బెల్ట్ అన్నది కొద్దిగా స్ట్రైట్గా ఉండి నీట్గా ఫినిషింగ్ అన్నది కనిపిస్తుంది. సరేనండి, ఈ రకంగా 2 వైపులా కూడా షేప్ బెల్ట్ని జాయింట్ చేసేయండి. తర్వాత మనం ఎదురెదురుగా పెట్టినప్పుడు రైట్ సైడ్ వైపు హుక్స్ బెల్ట్ ఉండేటట్టుగా, లెఫ్ట్ సైడ్ ఏమో ఐ బెల్ట్ ఉండేటట్టుగా మనం ఈ బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి. కొంతమంది రైట్ సైడ్ మనకి హుక్కులు పెట్టుకుంటారు, కొంతమంది లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకుంటారండి. అది మన ఇష్టం అనమాట. మనకి ఎవరికి ఎలా అలవాటైతే అలా మీరు చేంజింగ్ అన్నది చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే కనుక ఇలా లైనింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఫోల్డింగ్ దగ్గర నుంచి 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా చూసుకొని అంటే ఎప్పుడు కూడా హుక్స్కి లైనింగ్ క్లాతే యూజ్ చేయాలి. మెడ కటింగ్ చేసినప్పుడు వచ్చే ముక్కు ఉంటుంది చూడండి, మెడ ముక్కు ఉంటుంది కదండి, అది యూజ్ చేస్తే సరిపోద్ది. ఇలా ఓపెన్గా ఉన్న అంచులు ఇలా మెడ దగ్గర ఇలా అంచులకు పెట్టి మనం ఒక 1 ఇంచ్ అన్నది పైకి వదిలేసి తర్వాత ఇక్కడ పాదం ఖర్చు వెడల్పి స్టిచ్చింగ్ అన్నది చేస్తాం. ఫోల్డింగ్ మీద 1 ఇంచ్ వెడల్పు తీసుకున్నారు అంటే హుక్ బెల్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మిగిలిన క్లాత్ని ఇలా లోపల వైపుకి ఇలా తిప్పి ఫోల్డ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. అతిగా ఉంటే కనుక కటింగ్ చేసేయండి, ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంటే సరిపోద్ది. సరేనండి, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేయండి. ఇలా ఓపెన్ చేసిన తర్వాత లైనింగ్ ఎంతవరకు అయితే జాయిన్ చేసామో అదంతా కూడా లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసేస్తే ఆటోమేటిక్గా అటువైపు ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనం ప్రత్యేకించి ఇంకొక ఫోల్డ్ పెట్టాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ నుంచి ఈ రకంగా ఈ ఫోల్డింగ్ అంచు అంటే ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి. మనం ఫినిషింగ్గా స్టిచ్ చేసాము అంటే కనుక ఫోల్డింగ్ ఆటోమేటిక్గా ఒకటే వెడల్పుని నీట్గా వచ్చింది కాబట్టి మనకి ఫినిషింగ్ అన్నది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా ఎప్పుడూ కూడా హుక్ బెల్ట్ని కొలుచుకొని కటింగ్ చేసి ఆ తర్వాత స్టిచ్ చేయండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదండి, ఇలా నీట్గా మనకి ఒకే వెడల్పుని వస్తుంది. దాని తర్వాత ఐ బెల్ట్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ మనకి అంటే ఇలా ఒరిజినల్ పీస్ని యూజ్ చేసుకోండి. మనకి మెడ కటింగ్ చేయగా వచ్చిన ముక్కు ఉంటుంది కదా ఒరిజినల్ పీస్లోని, అది తీసుకొని వెడల్పు అన్నది మనం 2 ఇంచీలు ఉండేటట్టు చూసుకోండి. ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీలు ఉండేటట్టు ఇలా చూసుకున్నారంటే కరెక్ట్గా మనకి సరిపోద్ది అనమాట. హుక్కులకి అయితే 1 ఇంచు, ఐ బెల్ట్కి అయితే 2 ఇంచీలు. సరేనండి, ఇలా మిగతాదంతా కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఒకవేళ ఇది క్లాత్ ఏమైనా జరుగుతుంది అని అనిపిస్తే కనుక ఈ అంచుల్ని ఇలాగా స్టిచ్ చేసేయండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసిన దగ్గర ఇక్కడ షేప్ బెల్ట్ ఏమైనా ముందుకు వచ్చినట్టు అనిపిస్తే కనుక చిన్నది ట్రిమ్ చేయండి. ఇక్కడ ఈ స్టిచ్ చేసిన అంచుల వైపు మనకి ఈ క్లాత్ పెట్టి రైట్ సైడ్ పైకి ఉండేటట్టు పెట్టుకుని ఒక 1 ఇంచ్ అన్నది ఫస్ట్ షేప్ బెల్ట్ వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని పై వైపుకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఐ బెల్ట్ ఎప్పుడూ కూడా ఈ కుట్ట అనేది రైట్ సైడ్ వైపుకి వస్తుంది. సరేనండి, ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసిన తర్వాత ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు ఆటోమేటిక్గా ఈ ఐ బెల్ట్ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు కుట్టు మీదకి పెడితే పర్ఫెక్ట్గా మీకు ఐ బెల్ట్ అన్నది సెట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తాను. ఆ ఫోల్డింగ్ని తీసుకొచ్చి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసిన కుట్టు మీదకి మనం పెట్టామంతే, అంతకన్నా మనం ఏమీ మార్చలేదు. దాని తర్వాత ఇలా మనం ఇటువైపు స్టిచ్ చేసిన తర్వాత ఈ అంచును కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ లాక్ చేసి తీసేయండి. మెడ కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టుగా ఇక్కడ మిగిలిన క్లాత్ని కట్ చేసి తీసేయండి. ఇప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టామంటే సైజు పర్ఫెక్ట్గా సరిపోవాలి. దాని తర్వాత మనం బ్యాక్ పార్ట్ రెడీ చేసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్ మీద మనకి షోల్డర్ జాయింట్ చేయడం కోసం ఫ్రంట్ పార్ట్లను పెట్టి మనం షోల్డర్ అనేది 1 ఇంచ్ మార్జిన్ వదిలి నీట్గా షోల్డర్ జాయింట్ అనేది చేసేసుకోవాలి. ఇలా మనకి బ్యాక్ పార్ట్ పెట్టిన తర్వాత ఇలా ఫ్రంట్ పార్ట్ని ఇలా పెడితే హుక్స్లు ఐ బెల్ట్లు అన్నవి సెంటర్లోకి వస్తున్నాయో లేవో అనేది చూసుకోండి. ఒక్కొక్కసారి ఏంటంటే బిగినర్స్ అటువైపుకి వచ్చేటట్టు స్టిచ్ చేస్తే మళ్ళీ కుట్లు విప్పుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఫస్ట్లోనే చూసుకుని ఇలా చూసారు కదా, ఇలా పెట్టుకుని మనకి షోల్డర్ అనేది ఒక 1 ఇంచ్ మార్జిన్ వదిలి ఇలా స్ట్రైట్గా
స్టిచ్చింగ్ అనేది చేసేయండి. 2 కుట్లు మాత్రం షోల్డర్ జాయింట్కి కానీ హ్యాండ్ జాయింట్లు కానీ డబుల్ స్టిచ్ ఉండాలి, కంపల్సరిగా డబల్ స్టిచ్ అనేది ఉండాలి. సరేనండి, ఇలా మనం 2 కుట్లు వేసేసిన తర్వాత మనకి మిగిలిన లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, ఇలా 2 పొరలు తీసుకున్నాను, ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలా క్రాస్గా ఫస్ట్ ఒక దగ్గర తీయండి. దాని తర్వాత ఈ మెడ ముక్కలకి 1 ఇంచ్ వెడల్పు ఉండేటట్టుగా క్రాస్ ముక్కల్ని ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కటింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మెడ మీకు ఎంత రౌండ్గా ఉన్నా సరే అందంగా తిరుగుతుంది. ఖచ్చితంగా క్రాస్ ముక్కలు ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ సరిపోలేనప్పుడు స్ట్రైట్ ముక్కలు కూడా తీసుకోవచ్చు, కాకపోతే క్రాస్ ముక్కల్లోనే ఎక్కువ ఫినిషింగ్ అన్నది ఉంటుంది మీకు. తర్వాత ఇలా మనం మొత్తం ఈ మెడ ముక్కల్ని జాయింటింగ్ అనేది చేసేసుకోండి. క్రాస్గా కూడా ఎలా జాయింట్ చేయాలన్నది చూపిస్తానండి. ఇక్కడైతే మాత్రం నేను స్ట్రైట్గానే జాయింట్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా స్ట్రైట్గా జాయింట్ చేసినా సరే మీరు మెడ ముక్కల్ని పర్ఫెక్ట్గానే మీకు వస్తుంది. ఎందుకంటే కటింగ్ అంతా అది క్రాస్లోనే ఉంది కాబట్టి మనకి స్ట్రెచబుల్ అన్నది అవుతుంది. సరేనండి, ఇప్పుడు ఇలా మనకి ఈ కుట్లు అనేవి పైకి ఉండేటట్టు చూసుకుని ఇలా మనకి బాడీ తీసుకుని ఇలా రైట్ సైడ్ వైపు ఇలా పెట్టి 1 ఇంచ్ అన్నది ఫస్ట్ ఒక మెడ దగ్గర స్టార్ట్ చేయండి. ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ ఒకవేళ మీరు ఐ బెల్ట్ పెట్టుంటే కనుక ఐ బెల్ట్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ రండి. మనకి మెడ ముక్క అంచు అదే రకంగా మనకి బ్లౌజ్ మెడ అంచు ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకుని మనకి ఈ పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చారు అంటే కనుక మీ మెడ ఎలా అయితే మీరు ఏ షేప్లో అయితే కటింగ్ చేశారో అదే షేప్లోని పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అన్నది అవుతుంది. సరేనండి, మీరు చూడవలసిందల్లా మెడ ముక్క అంచు అదే రకంగా బ్లౌజ్ మెడ అంచు ఒకదాని మీద ఒకటి లైన్గా పెడుతున్నామా లేదా అన్నది. రౌండ్ తిరిగే దగ్గర ఒకవేళ మీకు సెట్ కాకపోతే మెడ ముక్కని కొద్దిగా లాగబెట్టవచ్చు, అందుకే మనం క్రాస్గా కటింగ్ చేస్తాం. సరేనండి, అలా మనం అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మది కొద్దిగా ఇలా చూసారు కదా, కొద్దిగా పెట్టుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి. తర్వాత ఒక అరేంజ్ ఉందనగా మిగిలిన మెడ ముక్కని కటింగ్ చేసేసి ఇది ఇలా లోపల వైపుకి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ లాక్ చేసేయండి. ఇలా లాక్ చేసిన తర్వాత మళ్ళీ మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి ఖర్చు ఉంది చూసారు, ఇప్పటి వరకు పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేసాం కదా, ఆ ఖర్చుకి మిగతా అంచుని ఇలాగ లోపల వైపుకి ఇలా ఫోల్డ్ చేసి ఈ లైనింగ్ అంచు మీదే కుట్టొచ్చేటట్టు చూసుకోండి. ఈ స్టిచ్చింగ్ అన్నది ఒరిజినల్ పీస్ మీదకి వెళ్ళకూడదు. లైనింగ్ ఇటువైపు ఫోల్డింగ్ చేస్తున్న అంచు వైపే కుట్టు ఉండేటట్టు చూసుకుంటూ ఇప్పుడు మన చేతుల్లోనే కంట్రోల్ ఉంటుంది. మనకి ఏంటంటే మెడ హెమ్మింగ్ చేయడానికి అంటే చేతి కుట్లు వేయడానికి ఈ మెడ లైనింగ్ వెడల్పు అన్నది ఎంత ఉండాలన్నది మనకి ఇలా రైట్ సైడ్ వైపు నుంచే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మనం లోపలికి పెట్టే ఫోల్డింగ్ అన్నది మన చేతులతోనే చూసారా, ఇలా వేళ్లతోనే మనం ఒకే లెవెల్లోని ఫోల్డింగ్ అన్నది ఒక 1/4 ఇంచ్ వెడల్పున మాత్రమే ఉన్నట్టుగా చూసుకుంటూ మన స్టిచ్చింగ్ అన్నది చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఒకటే లెవెల్లోకి వచ్చిందో మనకి చేతి కుట్లు వేసుకునే హెమ్మింగ్ బెల్ట్ కూడా నీట్గా ఒకే లెవెల్లో ఉండడం వల్ల మనకి రాంగ్ సైడ్ వైపు కూడా అంతే ఫినిషింగ్గా అంతే అందంగా మనకి కనిపిస్తుంది. సరేండి, చూడండి నేను ఏ రకంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే రకంగా స్టిచ్చింగ్ చేసేయండి. కాకపోతే మనం ఫస్ట్లో మీరు స్టిచ్ చేసినప్పుడు హెమ్మింగ్ బెల్ట్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేస్తే కనుక అదే మార్జిన్తో ఎప్పుడు కూడా ఫోల్డింగ్ పెడుతున్నాం కాబట్టి మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. సరేనండి, ఇదే రకంగా మొత్తం మెడని ఇలాగే ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఒక 1/4 ఇంచ్ వెడల్పుని నీట్గా ఒకే రకంగా మనకి వచ్చేస్తాయి అనమాట. ఎక్కువ అడ్జస్ట్మెంట్లు చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా మనకి హెమ్మింగ్ బెల్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్లౌజ్ అంతా స్టిచ్ అయిన తర్వాత ఈ లైనింగ్ బెల్ట్ని లోపల వైపుకి ఇలా తిప్పేసి మనం చేతి కుట్లు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా మనం చేతి కుట్లు వేసుకుంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్చింగ్ చూద్దాం. హ్యాండ్స్కి సైడ్కి ఎప్పుడూ కూడా మనకి ఒక జాయింట్ అనేది వస్తుంది. ఒక జాయింట్ మనకి ఫస్ట్ మనకి ఒక ఒరిజినల్ పీసు ఒక లైనింగ్ పీస్ తీసుకున్నానండి. ఒక హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలని చూపిస్తాను. రెండోది కూడా సేమ్ అదే రకంగా చేసేసుకోండి. ఇలా మనం ఒకవైపు వచ్చిన పీస్ని ఇలా పెట్టండి. చూసారు కదా, 1/2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా, ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో మనం స్టిచ్చింగ్ చేసాము అంటే కనుక ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్ చేస్తే 1/2 ఇంచ్ మార్జిన్ అనేది మనకి యూజ్ అయిపోద్ది. దాని తర్వాత ఇలా ఓపెన్ చేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. మనకి హ్యాండ్స్కి అంచులకి హెమ్మింగ్ బెల్ట్ కావాలనుకుంటే కనుక లైనింగ్ క్లాత్ని కటింగ్ చేసుకుని మనకి ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం హెమ్మింగ్ బెల్ట్ ఎలా వేసుకుంటాం అలాగే హ్యాండ్స్కి హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవచ్చు. లేదు అని అనుకున్నప్పుడు మనకి ఇలా రైట్ సైడ్ వైపు ఇలా లైనింగ్ని అంటే మనకి ఒరిజినల్ పీస్ రైట్ సైడ్ వైపు లైనింగ్ని ఇలా పెట్టండి. కింద అంచులు పర్ఫెక్ట్గా మనకి సెంటర్ పాయింట్లో ఉండేటట్టు చూసుకోండి. పై కట్స్ కూడా కరెక్ట్గా సెంటర్ ఉండేటట్టు చూసుకుని ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయొచ్చు. కొన్ని లైనింగ్ బ్లౌజులకి ఇలా కూడా మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. సరేనండి,
నేనైతే చూస్తున్నారు కదా ఈ రకంగా స్టిచ్చింగ్ చేస్తున్నాను. అంటే మనకి ఒరిజినల్ పీసు రాంగ్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టి ఇలా లైనింగ్ చుట్టూ స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక రైట్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి అంచుని స్టిచ్ చేసి రివర్స్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక నేను రివర్స్ చేసే స్టిచ్ చేయట్లేదండి, రాంగ్ సైడ్ వైపు లైనింగ్ పెట్టి ఇలాగా స్టిచ్చింగ్ అనేది చేసేసాను. ఇక్కడ ఒరిజినల్ పీస్ కూడా మనకి కొద్దిగా ముక్కలు తగ్గాయి. అలాంటప్పుడు మనకి మిగిలిన క్లాత్లు తీసుకుని ఇలా చూసుకొని ఇటువైపు మనకి రైట్ సైడ్ వైపు ఈ అంచులు మనకి క్లాత్ వైపు ఉండేటట్టుగా ఇలా పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చూసారు కదా ఇలా పెట్టండి. ఇలా క్లాత్ మీద అంచుకి కరెక్ట్గా ఇలా మనకి ఈ అంచుకి ఇలా పెట్టి ఒక పాదం ఖర్చు వెళ్తున్న స్టిచ్ చేసి కింద మరి లాక్ చేసేయండి. తర్వాత ఇలా ఓపెన్ చేసి ఇటువైపు పెడితే నీట్గా మనకి కావాల్సిన ఈ ముక్కలు అనేవి వచ్చేస్తాయి. ఇలా ఫినిషింగ్ కోసం అని చెప్పేసి పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేయండి. తర్వాత ఇలా రివర్స్లో తిప్పి లైనింగ్ అంచులు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కూడా మీరు ఇలాగా స్టిచ్చింగ్ చేసి మిగతా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని ఒరిజినల్ పీస్ని కటింగ్ చేసేసి తీసేసారు అంటే కనుక నీట్గా మనకి కావాల్సిన ఈ అతుకులు అనేవి వచ్చేస్తాయి అనమాట. ఎక్కడా కూడా కుట్లు కనిపించకుండా నీట్గా మనకి కావాల్సిన అతుకులు ఒరిజినల్ పీస్ అన్నది చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోగలుగుతాం. చూసారు కదా ఈ రకంగా. అదే రకంగా ఈ రెండో వైపు కూడా స్టిచ్ చేసేయండి. తర్వాత ఒక 2 ఇంచుల వెడల్పుని లైనింగ్ క్లాత్ ఇలా రిబ్బన్ లాగా కటింగ్ చేసాం హెమ్మింగ్ బెల్ట్ కోసం. ఇలా కటింగ్ చేసి ఇక్కడ మనం స్టిచ్చింగ్ అన్నది చేయాలి. హెమ్మింగ్ బెల్ట్ వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చండి, లేదనుకుంటే కనుక ఒకవేళ బార్డర్ ఏమైనా ఉంది అనుకుంటే కనుక రైట్ సైడ్ వైపు లైనింగ్ వేసి స్టిచ్ చేసి కూడా లోపల తిప్పేయచ్చు. ఇక్కడ మనకి బార్డర్స్ గట్రా ఏమీ లేవు కాబట్టి నేను హెమ్మింగ్ బెల్ట్ని వేస్తున్నాను. ఇక్కడ ఒక పాదం ఖర్చు వెడల్పుని ఫస్ట్ స్టిచ్చింగ్ చేయండి. ఓపెన్ అంటే మనకి ఓపెన్గా ఉన్న అంచులు మనకి ఈ హ్యాండ్ అంచుకు పెట్టి స్టిచ్ చేయండి. ఇటువైపు ఫోల్డింగ్ వస్తుంది కాబట్టి మనం రివర్స్ చేసినప్పుడు ఇంక వేరే ఫోల్డింగ్లు ఏవి చేయవలసిన అవసరం ఉండదు. తర్వాత ఇలా ఓపెన్ చేసి లైనింగ్ మీదే పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేసుకుంటే కనుక ఫినిషింగ్ బాగుంటుంది. సరేనండి, ఇలా మనం స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపుకి తిప్పేసి ఒక 5వ నెంబర్ లూజ్ది మనం పెద్ద కుట్టు వేసుకున్నాము అంటే కనుక మనకి బ్లౌజ్ అంతా చేతి కుట్లు వేసేసుకున్న తర్వాత ఆ కుట్టుని విప్పారు అంటే కనుక నీట్గా వచ్చేస్తుంది. సరేనండి, మనకి ఫిట్టింగ్ చేసినప్పుడు కానీ చేతి కుట్లు వేసినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలాగ మనకి 2 హ్యాండ్స్ రెడీ అయిన తర్వాత ఇలా ఎదురెదురుగా రైట్ సైడ్ పెట్టి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేటప్పటికి హ్యాండ్ లైనింగ్లు అనేవి బయట వైపుకి వస్తాయి. అలా పెట్టిన తర్వాత ఇక్కడ సెంటర్ దగ్గర నుంచి ఏదో ఒక వైపు మనం లోత్ అనేది తీయాలి. ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి, అటువైపు నుంచి ఒక 2 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఈ రెండిట్లోని మధ్యలోని సెంటర్ పాయింట్ అనేది ఎక్కడికి వస్తుందో చూసుకుని అక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది కిందకి డౌన్ చేయండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలాగా చూస్తున్నారు కదా ఇక్కడ రౌండ్ వచ్చేటట్టు చూసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకోవాలి. ఆటోమేటిక్గా ఒక ఎస్ మోడల్లోని మీకు వస్తుంది. ఇక్కడ మనకి కటింగ్ చేసేటప్పుడు జరుగుతుంది అనుకుంటే కనుక ఇలా ఒక పిన్ పెట్టేసుకుంటే జరగకుండా ఉంటుంది. తర్వాత ఇలాగా కటింగ్ అనేది ఇలా చేసేయండి. ఒకేసారి కట్ అవ్వాలండి, అలా అయితేనే 2 కూడా ఒకే లెవెల్లోకి వస్తాయి. పైన మాత్రం రౌండ్ షేప్ ఉండేటట్టుగా చూసుకోండి. తర్వాత ఇలా ఒక కట్ పెడితే కనుక ఇది ఫ్రంట్ వైపుకి రావాలి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఈ లోతు తీసిన పార్ట్ అన్నది మనకి ఫ్రంట్ వైపుకి హ్యాండ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. బాడీకి ఫ్రంట్ వైపుకి జాయింట్ అవ్వాలి. ఇవి 2 ఓపెన్గా అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఒకసారి కలిపి స్టిచ్చింగ్ అనేది చేసేసాం. ఇప్పుడు మనకి బాడీ మనకి ఈ బ్లౌజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మనకి ఈ సెంటర్ పాయింట్ అనేది బ్లౌజ్ సెంటర్ పాయింట్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర ఇలా పెట్టాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు తీసిన లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ వైపు ఉందా లేదా చెక్ చేసుకోండి. ఒక హ్యాండ్ సెట్ చేశారంటే రెండోది ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. మధ్యలోని ఇలా పిన్ పెట్టండి. పై వైపుగా మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుందో అక్కడికి ఇలాగా 2 అంచుల్ని కలిపి కొలుచుకుంటూ ముందుకు వెళ్ళండి. తర్వాత అక్కడ ఆ చివరి నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తే సరిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా మనం కటింగ్ చేసిన కటింగ్ అన్నది హ్యాండ్ పర్ఫెక్ట్గా సరిపోయింది, ఎక్కడా కూడా తక్కువ రాకుండా సరిపోయింది. కటింగ్ మాత్రం మిస్ కాకుండా చూడండి. ఒకవేళ ఆ వీడియో చూడలేనట్టయితే కనుక డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. అంతా కూడా ఎక్కడికక్కడ మీకు పర్ఫెక్ట్గా సరిపోతాయి నేను చెప్పిన విధంగా కనుక మీరు బ్లౌజ్ కటింగ్ చేస్తే కనుక. ఇలా ఒక పాదం ఖర్చు వెడల్పుని స్టిచ్చింగ్ చేయండి. మరీ పాదం ఖర్చు అంటే పావించే అవసరం లేదండి. కొద్దిగా చూసారు కదా క్లాత్ అనేది పాదం కన్నా కొద్దిగా బయటికి క్లాత్ అనేది వస్తుంది. ఈ మాత్రం మార్జిన్ మెయింటైన్ చేసుకుంటూ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. అక్కడ సెంటర్ వరకు మనకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మిగతా క్లాత్ని ఇలా అంచులు 2 కలిసేటట్టుగా ఇలా పెడితే పర్ఫెక్ట్గా మనకి సరిపోద్ది. ఇటువైపు లోతు తీసిన దగ్గర హ్యాండ్ అంచు ఇంకా పెద్దగానే ఉంది కానీ మనకైతే తక్కువ షార్టేజ్ అయితే కనుక రాలేదు. సరే, ఎప్పుడు కూడా డబల్ స్టిచ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాగే రెండో వైపు కూడా హ్యాండ్ స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫిట్టింగ్ చేసుకోవాలి. ఫిట్టింగ్ చేసేటప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనకి 33 ఇంచులు నడుము అని అనుకున్నాం కదా. ఈ 33 ఇంచులోని సగభాగం అన్నది బ్యాక్ వైపుకి మనం మార్కింగ్ అన్నది పెట్టేయాలి. 33లోని సగం అయితే కనుక
16.5 వస్తుంది. ఇప్పుడు ఈ 16.5 ఏదో ఒక చివరి నుంచి నడుం ఫస్ట్ మనం కొలుచుకొని ఆ 16.5కి మనం మార్కింగ్ అనేది పెట్టండి. పెట్టిన తర్వాత మిగతా క్లాత్ ఎంత మిగిలిపోయింది అన్నది ఒక్కసారి కొలిచి చూడండి. నాకైతే 5.5 ఇంచీలు నాకు మిగిలింది. 5.5ని సగం చేస్తే కనుక 3.25 ఇంచీలు వచ్చింది. ఈ చివరి నుంచి 3.25 ఆ చివరి నుంచి 3.25 సమానంగా పంచేయాలన్నమాట మిగిలిన ఖర్చుని. అప్పుడు మధ్యలో 16.5 అన్నది మిగులుతుంది. ఆ తర్వాత ఆ 16.5ని మళ్ళీ సగం చేయాలి, అంటే నడుములో 4వ వంతు తీయాలి. ఈ 16.5ని మళ్ళీ ఇలా ఇంచు టెప్తులో సగం చేసి చూస్తే 8.25 ఇంచీలు వచ్చింది. హుక్కుల వైపు నుంచి ఇలా ఫ్రంట్ వైపు 8.25కి పెట్టండి. అదే రకంగా మనకి ఐ బెల్ట్ వైపు తాడులతో పాటు కొలుచుకుంటూ ఇలాగా 8.25కి ఇక్కడ ఇలా పెట్టేయండి. సరేండి, అంటే 16.5ని సగం చేస్తే ఎంత వచ్చిందో మనకి నడుములో 4వ వంతు అనేది పెట్టేయండి, 8.25. సరేనండి, దాని తర్వాత ఇలాగ హ్యాండ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేయండి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకుని మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు మనం హ్యాండ్ లూజ్ ఎంతకైతే మార్కింగ్ పెట్టామో అంతకే ఇప్పుడు మళ్ళీ ఫోల్డింగ్ దగ్గర నుంచి లూజ్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా మనం ఫోల్డింగ్ దగ్గర చూసుకుంటే కనుక బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు 5.5 ఇంచులకి మనం మార్కింగ్ పెట్టాం. ఇప్పుడు అదే మార్కింగ్ని ఇక్కడ 5.5కి ఇలా మార్కింగ్ పెట్టండి. తర్వాత చంక దగ్గర మాత్రం మనం బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు 2 ఇంచీలు ఖర్చులు తీసుకున్నాం. ఆ 2 ఇంచీలు ఈ చివరి నుంచి లోపల వైపుకి చంక కుట్టు దగ్గర కరెక్ట్గా పెడితే మనకి సరిపోద్ది అనమాట. అందుకే ఖర్చులు సపరేట్గా తీసుకోవాలి. తీసుకుంటే ఇలా ఫిట్టింగ్ అనేది ఈజీగా ఉంటుంది. ఈ హ్యాండ్ దగ్గర నుంచి ఇలా చంక కుట్టు దగ్గరికి ఇలాగ మార్కింగ్ అన్నది లైన్ అన్నది ఇలా కలిపేయండి. దాని తర్వాత చంక కుట్టు దగ్గర నుంచి నడుము మనకి మార్కింగ్ పెట్టాం కదా, అక్కడికి ఇలాగ కలిపేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఈ 2 అంచులు హ్యాండ్ దగ్గర పర్ఫెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ ఇలా స్టార్ట్ చేసి లాక్ చేయండి. కొద్దిగా స్టిచ్ అయిన తర్వాత చంక కుట్లు 2 ఒకదాని మీద ఒకటి ఉండేటట్టుగా సెట్ చేసి గట్టిగా పట్టుకుని చూసారు కదా, ఈ 2 కుట్లు ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టుగా చూసుకోండి. చూసుకుని ఇలా అదిం పట్టుకుని ఇక్కడ స్టిచ్ ఇంతవరకు అయ్యేటట్టు చూడండి. దాని తర్వాత మనం నడుం దగ్గర ఫ్రంట్ వైపు బ్యాక్ వైపు మనం నడుం కొలతలు కొలిచి మార్కింగ్ చేస్తాం కదా, ఆ మార్కింగ్లు 2 ఒకదాని మీద ఒకటి వచ్చేటట్టు చూసుకుని ఇలా పట్టుకుని స్టిచ్చింగ్ చేసేయండి. చూస్తున్నారు కదా, ఎక్కడా కూడా మనకి ఫ్రంట్ పార్ట్ కానీ బ్యాక్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా పొడవు అన్నది సరిపోయింది. ఇక్కడ ఇలా లాక్ చేసిన తర్వాత మనకి మిగిలిన క్లాత్లోని ఒక 2 కుట్లు అనేవి ఒక పాదం వరుస వెడల్పుని మనకి మార్జిన్ వదులుతూ నీట్గా స్టిచ్చింగ్ అన్నది స్ట్రైట్గా చక్కగా ఆ కుట్టుగా అంటే తగులుతూ పాదం ఉండాలి. అప్పుడు పాదం ఖర్చు వెడల్పు అన్నది వస్తుంది, అంటే 1/4 ఇంచ్ డిస్టెన్స్లోని. సరే, అలా ఇంకొక 2 కుట్లు అనేది అంటే మనకు ఒరిజినల్ ఫిట్టింగ్ కాకుండా ఇంకొక 2 కుట్లు అనేవి ఎక్స్ట్రాగా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోద్ది. తర్వాత మిగిలిన క్లాత్ అనేది మనకి ఉండిపోద్ది. చూస్తారు కదా, 2 ఇంచులు ఖర్చులు మనం కటింగ్ చేసాం. ఇక్కడ ఏమైనా క్రాస్గా ఉంటే కనుక ఇలా స్ట్రైట్గా ట్రిమ్ చేసి తీసేసుకోండి. ఇప్పుడు నీట్గా మనకి చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. ఈ అంచులు మనకి డిస్టర్బెన్స్ చేస్తాయి, మనకి అంటే దారాల కింద వచ్చేసి మనకి డ్యామేజ్ అవుద్ది క్లాత్ అనుకుంటే కనుక అయితే ఓవర్లాక్ చేయించుకోవాలి. లేదనుకుంటే కనుక మనకి ఇంట్లో ఓవర్లాక్ మిషన్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండదు కాబట్టి ఇలా అంచులు అనేవి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ చేసేసుకోండి, నీట్గా ఉంటుంది. సరేనండి, ఎక్కడ కూడా మనకి డిస్టర్బెన్స్ ఉండదు. మిగిలిన క్లాత్ అంతా కూడా మనకి చక్కగా లోపల వైపు వెళ్ళిపోద్ది. అంతకే అవసరం అనుకుంటే తర్వాత ఓపెన్ చేసుకుని ఇంకా కుట్లు అనేవి మనం విప్పుకోవచ్చు. వేసుకునేటప్పుడు కూడా ఎక్కువగా మరీ క్లాత్ ఎక్కువ ఖర్చులున్న ఫీలింగ్ కూడా ఉండదన్నమాట, నీట్గా ఉంటుంది. సరేనండి, ఈ రకంగా లాక్ చేసేయండి. ఇప్పుడు మనకి ఫినిషింగ్ అయిపోయింది కదా, ఇలా ఇదే రకంగా రెండో వైపు కూడా మీరు ఫిట్టింగ్ చేసేయండి. మొత్తం బ్లౌజ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి మీకు నేను చూపిస్తాను ఎలా మనకి వచ్చిందన్నది. చూస్తున్నారు కదండి, ఇలా చంక దగ్గర మాత్రం కుట్లు ఇలాగ కలవాలి. ఈ రకంగా మనకి సైడ్ జాయింట్లు కలిస్తే ప్లస్ మార్క్ వచ్చింది అంటే మీరు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అనేది చేశారని అర్థం. సరేనండి, చేతి దగ్గర కానీ నడుము దగ్గర కానీ ఎక్కడ అంచులు ఎగుడు దిగుడు ఉండకూడదు అనమాట, పర్ఫెక్ట్ లైన్లోకి రావాలి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేయండి, మీకు బ్లౌజ్ అన్నది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎవరికైతే మరీ ఎక్కువగా ఎత్తుగా ఉండకూడదు, రౌండ్ షేప్లో ఉండాలి అన్న ఫ్రంట్ వైపు షేప్ అని అనుకుంటారో వాళ్ళకి 4 డాట్స్ అనేవి చాలా బాగుంటాయి. సరే, పెద్దవాళ్ళకి కూడా చాలా నీట్గా మనకి సెట్ అవుతుంది. చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి కూడా బాగా సెట్ అవుతుంది. సరేనండి, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసి ఒక బ్లౌజ్ ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది లుక్ ఎలా వస్తుంది అన్నది. సరేనండి, వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన అమ్మ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.